మంచిర్యాల జిల్లాలో టీఆర్ఎస్ పై సిబిఐ ఎంక్వైరీని సైతం కోరుతామని వ్యాఖ్యానించారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్. యూనియన్ లీడర్ గా కవిత అంతా తన చేతిలోనే పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. దోపిడీ దొంగలను బీజేపీ ఎప్పుడూ వదిలిపెట్టలేదని హెచ్చరించారు. టీఆర్ఎస్ అవినీతిపై కేంద్ర హోంశాఖ సిబిఐకి నివేదిస్తామన్నారు ఆయన. దోషులకు శిక్ష పడకుండా వదిలిపెట్టబోమన్నారు తరుణ్ చుగ్. ఆయన మంచిర్యాలలో బైక్ ర్యాలీ నిర్వహించారు. శ్రీరాంపూర్ నుంచి మంచిర్యాల వరకు ఈ బైక్ ర్యాలీ చాలా ఉత్సాహంగా కొనసాగింది. లోకల్ బీజేపీ నేతలంతా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక బీజేపీ నేతలు తరుణ్ చుగ్కు శాలువ కప్పి సత్కరించారు, ఆయనను గౌరవించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో ఈ బైక్ ర్యాలీ సందర్భంగా విమర్శలు చేశారు. టీఆర్ఎస్ పై సిబిఐ ఎంక్వైరీ కోరుతామని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతోంది అంటూ ఆయన ఈసారి చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ పైన. हम पार्टनर तो 49% के हैं, लेकिन तेलंगाना की जनता इसकी एक एक इंच जमीन की मालिक है। आप उसको लूट नहीं सकते। एक एक चीज का हिसाब लिया जाएगा। ये चोर लुटेरे डाकू आज टीआरएस के लोग मिलकर से लूट रहे हैं। मैं हैरान हूं कि कविता जो यहाँ यूनियन लीडर बनकर इस कंपनी की सुपर बॉस बनकर बैठी है, उसको भी ये मैसेज है, जिन्होंने लूटा है भाजपा ने उन्हें छोड़ा नहीं। ये रिप्रेजेंटेशन मैं केंद्र सरकार तक पहुंचाऊंगा, कोल मिनिस्ट्री तक पहुंचाऊंगा, सीबीआई तक पहुंचाऊंगा और कोई भी दोषी बख्शा नहीं जाएगा। బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ పర్యటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, తరుణ్ చుగ్ కామెంట్స్ మనం ఇప్పుడే విన్నాము. అసలు ఆయన ఏ సందర్భంలో ఈ కామెంట్స్ చేశారు? తరుణ్కు రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈ రోజు సిర్పూర్ కాగజ్నగర్ లో పాల్వాయి హరీష్ బాబు చేరికల నేపథ్యంలో ఇక్కడి సిర్పూర్ కాగజ్నగర్ కు రానున్నారు. ఈ నేపథ్యంలోనే మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్న తరుణ్కు సింగరేణి ఏరియాలో జరుగుతున్న అక్రమాలు, అవినీతికి సంబంధించిన వ్యాఖ్యలు చేశారు. కీలక ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. ఎమ్మెల్సీ కవిత టీబీజీ కేసు గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగుతుంది. తన చెప్పు చేతుల్లోనే సింగరేణి మొత్తాన్ని ఉంచుకుంది. దీనికి సంబంధించిన అక్రమాలు, గతంలో జరిగిన అక్రమాలపై నిగ్గు తెలుస్తాం, కావాలంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఇటు సిబిఐ కూడా రిఫర్ చేస్తామంటూ ఘాటుగా తరుణ్కు వ్యాఖ్యలు చేశారు. రాక్షస పాలన కొనసాగుతుంది తెలంగాణలో, దీనికి త్వరలోనే విముక్తి కలిగిస్తుంది. దానికి సంబంధించి బీజేపీలోకి వలసలు పెరుగుతున్నాయని చెప్తున్నారు. దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నాం. బీజేపీ వైపు ప్రజలు కూడా మొగ్గు చూపుతున్నారు. అందుకోసమే వివిధ పార్టీలకు చెందిన నాయకులు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్తున్నారు. ఈ రాక్షస పాలనకు త్వరలోనే విముక్తి కలిగించే విధంగా ఎన్నికల్లోకి వెళ్తాం, ఎన్నికల్లో విజయాన్ని మోగిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తరుణ్కు వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. ఇప్పుడు రాజకీయంగా కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది మంచిర్యాలలో. నరేష్, తరుణ్ చుగ్ పర్యటనకి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది లోకల్ గా? బీజేపీకి సంబంధించిన శ్రేణితో పాటుగా ప్రజల నుండి కూడా స్వాగతాలు పలుకుతున్నారు. ఏదైతే బీజేపీ ఇప్పటికే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకుంది. ఛత్రపతి శివాజీ సంకల్ప సభ సమక్షంలో పాల్వాయి హరీష్ బాబు కాంగ్రెస్ కు సంబంధించిన నేతను స్వాగతిస్తున్నారు. ఈ పార్టీలో చేరబోతున్నారు. దాంతో పాటుగా కొంతమంది కీలక నేతలు, ఉమ్మడి ఆదిలాబాద్ కి సంబంధించిన కాంగ్రెస్ కు సంబంధించిన కీలక నేతలు కూడా ఇప్పటికే తరుణ్ చుగ్ ను రైట్ నరేష్, అది మంచిర్యాలలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ పర్యటన కొనసాగుతోంది. తరచూ రాష్ట్ర పర్యటనలు చేస్తూ వస్తున్నారు తరుణ్ చుగ్. ఈసారి తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో ఆయన పర్యటన కొనసాగుతోంది. ఈసారి ఆయన చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఒక రాక్షస పాలన కొనసాగుతోంది తెలంగాణలో అంటూ చాలా వ్యాఖ్యల ఘాటును అయితే పెంచారు ఈసారి బీజేపీ నేతలు. ఇక్కడ ఆయన చేసిన ఇంకొక వ్యాఖ్యను కూడా మనము గమనించవచ్చు. టీఆర్ఎస్ నేతల ఒత్తిళ్లతోనే నేరస్తులను పోలీసులు కాపాడుతున్నారు అంటూ కూడా ఆయన ఒక సందర్భాన్ని ఇండైరెక్ట్ గా ఉద్దేశిస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై తెలంగాణ ప్రజలకు నమ్మకం పెరుగుతోంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. मैं हैरान हूं कि कविता जो यहाँ यूनियन लीडर बनकर इस कंपनी की सुपर बॉस बनकर बैठी है, उसको भी ये मैसेज है, जिन्होंने लूटा है भाजपा ने उन्हें छोड़ा नहीं। मैं केंद्र सरकार तक पहुंचाऊंगा, कोल मिनिस्ट्री तक पहुंचाऊंगा, सीबीआई तक पहुंचाऊंगा और कोई भी दोषी बख्शा नहीं जाएगा। कोई भी दोषी बख्शा नहीं जाएगा और कड़ी से कड़ी सजा उसको मिलेगी।
ఎస్, మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అగస్త్య అందిస్తారు. అగస్త్య, తరుణ్ చుగ్ కామెంట్స్ మనం విన్నాము. బీజేపీ కాంగ్రెస్ నేతలపై వలవేస్తూ మరోవైపు టీఆర్ఎస్ పాలనపై అవినీతి ఆరోపణలు చేస్తోంది కదా, అసలు ఈ కామెంట్స్ ని ఎలా చూడాలి? టీఆర్ఎస్ పై ముప్పేట దాడికి కంకణం కట్టుకుంది బీజేపీ అనుకోవచ్చా? అందులో భాగంగానే ఈ స్టేట్మెంట్స్ మనం చూడాల్సి ఉంటుంది. తరుణ్ చుగ్ ఈ రోజు సిర్పూర్ కాగజ్ నగర్ టూర్ పెట్టుకున్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ లో మొన్న కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పాల్వాయి హరీష్ ఈ రోజు బీజేపీలో చేరబోతున్నారు తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమానికి వెళ్తూ ఉండగా మంచిర్యాల్లో మంచిర్యాల్లో కొంతమంది కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు మంచిర్యాల కోల్ బెల్ట్ సింగరేణి బెల్ట్ స్టార్ట్ అయ్యే రీజన్ కాబట్టి అక్కడ ఈ కోల్ బెల్ట్ కి సంబంధించి సింగరేణికి సంబంధించి అవినీతి గురించి కవిత ఇన్వాల్వ్ అవుతుంది. సింగరేణిలో ఆమె ఇష్టానుసారంగా యూనియన్ నాయకురాలుగా ఉన్న కవిత ఇష్టానుసారంగా అక్కడ వ్యవహారాలు చేస్తుంది అని ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఖచ్చితంగా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. సిబిఐ ఎంత అవసరమైతే అంతవరకు వెళ్లి దీని మీద ఫిర్యాదులు చేస్తామంటూ తరుణ్ చుగ్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అవినీతిని బీజేపీ సహించదు. అవినీతిని ఎదుర్కోవడంలో, ఈ రాక్షస పాలన ఎదుర్కోవడంలో ఎంత దూరమైనా వెళ్తామంటూ ఆయన కామెంట్ చేయడం జరిగింది. పర్టికులర్ గా కవితను టార్గెట్ చేస్తూ ఆయన స్పీచ్ ను మనం చూడొచ్చు. కవితను టార్గెట్ చేస్తూ సిబిఐ వరకు కూడా వెళ్తాను, సిబిఐ డైరెక్టర్ కి లెటర్ రాస్తానంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. దీని పొలిటికల్ గా ఏ రీజన్ కి వెళ్తే ఆ రీజన్ యొక్క మూడు అక్కడ లోకల్ సిచ్యువేషన్స్ పట్టుకొని టార్గెట్ చేయడం బీజేపీ స్ట్రాటజిక్ గా ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే కోల్ బెల్ట్ కి వెళ్ళగానే అక్కడ కోల్ బెల్ట్ కోల్ ఉద్యోగులకు సంబంధించిన, బొగ్గు ఉద్యోగులకు సంబంధించిన నాయకురాలు, సంఘాలకు సంబంధించిన నాయకురాలు కవితను టార్గెట్ చేస్తూ అక్కడ తరుణ్ చుగ్ టార్గెట్ చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఆయన సిరిపూర్ వెళ్లి పాల్వాయి హరీష్ సంబంధించిన జాయినింగ్ మీటింగ్ ఉంటుంది. అక్కడ ఇంకేమైనా విమర్శలు చేస్తారనేది చూడాల్సి ఉంది. అగస్త్య, సింగరేణిలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయంటూ తరుణ్ చుగ్ చేసిన వ్యాఖ్యలపై సింగరేణి కార్మికుల నుంచి మనం ఎలాంటి స్పందన ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే యూనియన్ కి సంబంధించి కవిత ఒక యూనియన్ ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఆ యూనియన్ కి సంబంధించి ఖచ్చితంగా కవిత ప్రో టిఆర్ఎస్ వర్షనే మనకి వస్తుంది. అలాంటిది ఏం లేదు. యూనియన్స్ పెద్దగా అవినీతి చేయడానికి ఇక్కడ ఆస్కారం లేదు అనే ఒక మాట యూనియన్ల నుంచి వస్తుంది. ఆమె ఆ సంఘానికి నాయకురాలుగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే యూనియన్ నాయకుల నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఇతర సంఘాలు ఏవైతే టిఆర్ఎస్ కు యాంటీగా ఉన్నాయో వాళ్ళ నుంచి మాత్రం తరుణ్ చుగ్ చెప్పిన దానికి మద్దతు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్ అగస్త్య, అది బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ పర్యటన చాలా ఉత్సాహంగా కొనసాగుతోంది. బీజేపీ నేతలు తరచుగా రాష్ట్రాల పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యంగా సౌత్ పైన బీజేపీ సీరియస్ గా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో తెలంగాణ పైన మరింత ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఆ ఫోకస్ లో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ మంచిర్యాల పర్యటన కొనసాగుతోంది. ఆయన శ్రీరాంపూర్ నుంచి మంచిర్యాల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు బీజేపీ స్థానిక నేతలు, కార్యకర్తలు. అయితే ఈసారి టీఆర్ఎస్ పై విమర్శల దాడిని తీవ్రం చేశారు బీజేపీ నేత తరుణ్ చుగ్. బీజేపీపై తెలంగాణ ప్రజలకు నమ్మకం పెరుగుతోంది, టీఆర్ఎస్ పై నమ్మకం పోతోంది అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నేత క్రిషాంక్ స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. క్రిషాంక్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. మీరు విన్నారు కదా తరుణ్ చుగ్ చేసిన వ్యాఖ్యలను. ఆయన చాలా తీవ్రంగా వ్యాఖ్యానిస్తున్నారు టీఆర్ఎస్ పైన. దోషులకు శిక్ష పడకుండా టీఆర్ఎస్ ఒత్తిడి చేస్తోంది పోలీసుల పైన అంటూ ఒక వ్యాఖ్య చేశారు. అలాగే సింగరేణిలో అక్రమాలు, అన్యాయానికి కవిత కూడా ఒక కారణంగా ఆయన చెప్తున్నారు. సిబిఐ ఎంక్వైరీ కూడా వేస్తామని చెప్తున్నారు. సో ఈ రెండు కీలక వ్యాఖ్యలపైన మీ స్పందన ఏంటి? ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వము వ్యవస్థలను వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకొని ఎదుటి పార్టీలను, ప్రాంతీయ పార్టీలను ప్రత్యేకంగా బెదిరియాలి, రాజకీయాలలో ఈ ప్రభుత్వ వ్యవస్థలను కూడా వాడుకోవాలనే దేశవ్యాప్తంగా మనం వినేది అది నిరూపణమవుతుంది స్పష్టంగా కూడా. అంటే ఎవరిని బెదిరిస్తున్నారండి సిబిఐ విషయం మీద? అరే తెలంగాణ ఉద్యమంలో ఇక్కడున్న నాయకులకు, టిఆర్ఎస్ నాయకులకు ఎవరు కూడా జైలు కొత్తది కాదు. ఎవరిని బెదిరిస్తున్నారు? ఏం ఆరోపణలు లేకుండా ఈ తరుణ్ చుగ్ అనే వ్యక్తి తను అక్కడ రాజకీయం చేయకుండా తనే ఎన్నికలు ఓడిపోయి ఇక్కడ ఏదో వచ్చి ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇది వీళ్ళకి అలవాటు అయిపోయింది. బీజేపీ వాళ్ళకి అందరు కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని, సిబిఐని వాడుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో జైలుకు పోతారు. అరే ఇవాళ వాళ్ళ సొంత సింగరేణి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ సొంత బిఎంఎస్ సంస్థ, భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థకు అధ్యక్షునిగా పనిచేసిన వ్యక్తి మొన్నటికి మొన్న రాజీనామా చేసి వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకు?
సింగరేణిలో స్పష్టంగా ఈ రోజు ప్రైవేటీకరణ బీజేపీ ఏదైతే దుకాణం పెట్టిందో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెడుతున్నదో దేశవ్యాప్తంగా సింగరేణిని కూడా చేస్తున్నది. వాళ్లకు రాజకీయ అంశం లేదు కాబట్టి ఈ రోజు తెలంగాణలో ఏంటిదంటే కవిత గారిని, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని అంటే ఓట్లు రాలితాయని వీళ్ళు ఏదో బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తారు, కానీ ప్రజలు చూస్తున్నారండి స్పష్టంగా. సింగరేణి విషయాల మీద కవిత గారు మరి దానికి గౌరవ అధ్యక్షులుగా ఉండి ప్రతి ఒక్క అంశాన్ని పోరాడి ఈ రోజు సాధించే విధంగా అప్పుడు పార్లమెంట్ లో ఉన్నప్పుడు వాయిస్ అవుట్ చేశారు, ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వంలో ఉండి కూడా వాయిస్ అవుట్ చేస్తారు. అందుకే అది చాతగాక కవిత గారిని ఇష్టం వచ్చినట్టు పర్సనలైజ్ చేసి ఈ బీజేపీ వాళ్ళు ఈ తరుణ్ చుక్ అయినా లేకుండా గుండాయి ఆయన ఉన్నాడు అరవింద్ అనే వ్యక్తి పర్సనలైజ్డ్ గా మహిళల విషయం మీద మాట్లాడుతున్నారు. ఏమైనా చాతనైతే కోట్లలో వెళ్ళండి, ఖచ్చితంగా మేము బహిరంగంగా ఉద్యమకారులం కాబట్టి ఉద్యమ పార్టీ కాబట్టి దాన్ని ఎదుర్కొంటాం. ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా తిరగబడ్డానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. రైట్ కృషాంక్ గారు, అది తరుణ్ చుగ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతల స్పందన.